రేపు పొద్దున ఏం బ్రేక్ఫాస్ట్ చేద్దామా అని చెప్పేసి ముందు రోజు పొద్దున్నుంచి ఆలోచించడం మొదలు పెట్టేశాను. ఉప్మా చేద్దామా అంటే ఉప్మా అస్సలు నచ్చదు మా ఇంట్లో వాళ్ళకి. పోనీ దోశ చేద్దామా, నార్మల్ ఇడ్లీ చేద్దామా అంటే ఎప్పుడు చేస్తూనే ఉంటాం కదా. మా ఇంట్లో వాళ్ళకి పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. లేదు ఇలా కాదని చెప్పేసి ఏదైనా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేయాలని చెప్పేసి రాగి ఇడ్లీ చేద్దామని ప్రిపేర్ చేశాను. మార్నింగ్ కిచెన్లో నేనైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుంటే మా అబ్బాయి అయితే కిచెన్లోకి వచ్చేసి మమ్మీ ఏం చేస్తున్నావు టిఫిన్ అన్నాడు. రాగి ఇడ్లీ అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి నేను తినను, నాకు వద్దని చెప్పేసి మారం చేశాడు. ఏదో నాగార్జున గారి సినిమాలో కాఫీ తాగితేనే కదా బాగుంటుందో లేదో తెలిసేది అని చెప్పారు కదా, ఆ రేంజ్లో నేను కూడా రాగి ఇడ్లీ తింటేనే కదా బాగుంటుందో లేదో తెలిసేది అని చెప్పేసి బిల్డప్ ఇచ్చాను. ఫైనల్లీ రాగి ఇడ్లీ తిన్నారు పల్లి చట్నీతో, సూపర్ ఉందని చెప్పేసి కామెంట్ చేశారండి. రాగి ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపులే. ముందుగా అయితే రాగులు తీసుకోవాలి. మనం 1 కప్పు రాగులు తీసుకుంటే సగం కప్పు వరకు మినపగుళ్ళు అయితే తీసుకొని, అలానే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు అయితే వేసుకొని ఒక 9 గంటల వరకు నానబెట్టాలి. మిల్లెట్స్ ఎప్పుడైనా ఎక్కువసేపు నానాలండి. ఆ తర్వాత మనం చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఓవర్ నైట్ ఫర్మెంట్ అవనివ్వాలి. ఆ తర్వాత మార్నింగ్ మనము ఉప్పు కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని చక్కగా ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఇడ్లీలు వేసుకోవడమే. ఇదే పిండితో మనం దోశలు కూడా వేసుకోవచ్చు. ఈరోజు నేను ఇడ్లీ చేసి చూపించాను కదా, ఇంకో రోజు దోశలు కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దోశల్లోకి ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చా అది కూడా చెప్తాను. ఇడ్లీ పాత్రలకి చక్కగా ఆయిల్ అప్లై చేసేసి ఇక్కడైతే బ్యాటర్ అయితే వేసేసుకొని, ఆ తర్వాత ఇడ్లీ కుక్కర్లో 1 గ్లాసు వాటర్ అయితే పోసేసుకొని, ఆ తర్వాత ఈ విధంగా ఇడ్లీలు అయితే వేసేసుకొని మంటని హై ఫ్లేమ్లో ఉంచేసి ఒక 10 నిమిషాలు అయితే ఉడికించామంటే చాలా టేస్టీగా యమ్మీగా రాగి ఇడ్లీ తయారైపోతాయి. రాగి ఇడ్లీ అనేది చాలా హెల్దీ అండి, మీ అందరికి తెలిసిందే కదా. మరి మీ ఇంట్లో వాళ్ళు కూడా తప్పకుండా ఇలా చేసి పెట్టండి.